అలవాట్లు నేర్చుకుందాం పదా. మంచి అలవాట్లు నేర్చుకుంటే మంచి పద్ధతి అలవడుతుంది. మంచి పద్ధతులు నేర్చుకుంటే మనము గొప్పవాళ్ళం అవ్వచ్చులే. గొప్పవాళ్ళమయ్యామంటే మనము దేశాన్ని కాపాడచ్చు. భారతీయ బిడ్డలం మనం ఎప్పుడు దేశానికి పేరు తెస్తాం. ఒకటి రెండురా, నువ్వు నాకు ఫ్రెండురా. ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవచ్చురా. చదువుకుంటూ ఒక్కో మెట్టు పైకి చేరవచ్చురా. చందమామనైన మీరు అందుకోవచ్చురా. మబ్బులాగా తిరుగుతాం మేం, చినుకులాగా జారుతాం, వాగులాగా పారుతాం మేం, చేపలాగా తుళ్ళుతాం. రారా పోదాం స్కూలు పిలుస్తున్నది. ఆడుకుందాం చదువుకుందాం దోస్తురమ్మంటున్నది. రారా పోదాం సంబంధించినటువంటి అభివృద్ధి, పాఠశాలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పారితోషికాలు, అలాగే పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ఉపకరణాలు, ఇవన్నీ కూడా
అందినయా, అందలేదా, ఇంకా తల్లిదండ్రుల వైపు నుంచి మనం ఏం ఆశిస్తున్నాం? పాఠశాలల్లో ఏదైనా లోపాలుంటే నిర్భయంగా, నిరభ్యంతరంగా డయాస్ మీద మాట్లాడాలి పేరెంట్స్ అందరూ. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు గమనించినంత విషయాన్ని మేము గమనించలేదు. మా ఉద్యోగ బాధ్యతలు మేము చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మీకు తెలుస్తూ ఉంటాయి. పిల్లలు మా దగ్గర చెప్పని కూడా మీ దగ్గర చెప్తారు. కాబట్టి అవన్నీ ఇంటరాక్షన్తో పేరెంట్స్ వైపు నుంచి, టీచర్స్ వైపు నుంచి, స్కూల్ వైపు నుంచి మనం మాట్లాడుకొని పాఠశాల అభివృద్ధికి, పిల్లల విద్యా వికాసాలకి మనందరం కలిసి ఒక మంచి నిర్ణయాలు, సూచనలు చేసుకొని ఈ డ్యాస్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సునీల్ కుమార్ అండి. మాది పక్కనే ఉన్నటువంటి అనంతవరం గ్రామం. నేను గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో అంటే మనకి అక్కడ చదువులు ఎలా ఉంటాయని మనకు తెలుసు. ₹1,000 అక్కడ స్కూల్లో ఫీజులు కట్టేసి మనం జాయిన్ చేయాలి. మా పాపని అక్కడ నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు చదివించాను. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అంత క్వాలిటీ లేదు. 4 నెలల క్రితం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత పాపను ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకుంటున్నాం కదా. అట్లా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు చాలా మంది భాష్యం అన్నారు, చైతన్యం అన్నారు. అందరూ అదే క్రమంలో నాకు ఎక్కువగా వినిపించిన ఏంటంటే ఆల్గూపాల్లో జాయిన్ చేయండి. మనకున్న అపోహలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగోదు అని చెప్పేసి. కానీ ఇదంతా కూడా కొంతకాలం నుంచి మారిపోయింది. మా పాపను అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేసి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో నాకు మా పాపలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చక్కగా ఎక్కడ ఏ లెటర్ కనుకొని చదివేస్తుంది. ఇంగ్లీష్ అని లేదు, తెలుగు అని లేదు, కంప్యూటర్ మొత్తం చదివేస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేనైతే ఈ స్కూల్ పట్ల, ఇక్కడున్న ఉపాధ్యాయుల పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. పాప విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. స్కూల్లో ఇచ్చేటువంటి విద్య కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, టీచర్స్, వీళ్ళందరూ నాకు ఇక్కడ చూస్తే నాకు అసలు ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనిపించదు. ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అంతా వాళ్ళ పిల్లలు ఇక్కడే మంచి జాగ్రత్త చదువుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకో మాట చెప్పాల్సిన ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణి మేడం దగ్గర నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఇప్పుడు మా పాప మేడం దగ్గర చదువుకుంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కథలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా నా అడిగారు. నేను చిన్నప్పటి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఈ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను ఒక 20 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల చదువుని అన్ని చదువుతానండి. ఇంకా టీచర్లు కూడా చాలా జాగ్రత్త తీసుకొని చెప్పేటువంటి తరుణాలు కూడా ఇంకా ముందుగా ఉంటాయని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోర్షన్స్ అయినయ్యా. అయితే 5 పోర్షన్ని పిల్లలు గ్రహించారు, చదవగలుగుతున్నారా, మ్యాథ్స్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా యాజ్ ఎ పేరెంట్గా అతను చూడగలరు. ఆ క్రమంలో పిల్లవాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. డయాస్ని పంచుకున్నారు. సుధాకర్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకో పేరెంట్ ఎవరైనా? పాఠశాల విద్యార్థులందరికీ నా నమస్కారం. స్కూల్ పెద్దలకి నమస్కారం. నేను పెద్దగా చదువుతాను. ఫస్ట్ క్లాస్ నుంచి 6th వరకు చదివాను. ఆనందరాలతో చదువు అంత లేదు. ఎందుకంటే అప్పుడు ఆడుకోవాలి, ఇంక అమ్మాలు చెప్తారే ఉంటారు, ఏంటో అందరితో పోయి ఆడుకోవడమే. కానీ పెద్ద చదువుకి స్కూల్కి నేను దూరంగా ఉండేదాన్ని. తర్వాత అనిపించింది ఇప్పుడు ఈ వయసు వచ్చాక చదివితే ఏదో ఒకటి చేస్తున్నాం కదా, ఇంట్లో కూర్చుని మగాళ్ళకు కూడా రోడ్డుగా ఉంటున్నాము అని అనిపిస్తుంది. ఆ రోజు చదువుకుంటుంటే ఈ రోజు నేను ఒకరికి విద్యార్థులు, నేను మా పిల్లలకు కూడా నేను చెప్తుంది అంత పొజిషన్ నాకు ఉండదు. ఈ రోజు నాకు అది లేదు. ఆ రోజు నేను ఆకతాయి పొరపాటు ఈ రోజు నాకు తెలుస్తుంది. కానీ ఏమీ చేయలేను. నా పిల్లలు కూడా అలా ఉండకూడదు. నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు వస్తా ఉంటాను మధ్యాహ్నం టైంలో. ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ టీచరు, సెకండ్ క్లాస్ ఏ క్లాస్ ఆ టీచర్ వచ్చి అది తిన్నారా లేరా, తింటున్నారా లేదా, సైడ్ ప్లేట్ ఇంటి దగ్గర కూడా మనం అంత సిద్ధంగా పెట్టం. ఏంటంటే మన హడావుడి తోగుతున్నావా, ఎక్కడా పోయావా, పనికి వచ్చావా అంటే అంతవరకే మనకు అనిపించింది. ఎలా కొంటున్నారో అని కూడా మనం గమనించింది. టీచర్స్ ఎలా కాదు, రాగానే పిల్లల డ్రెస్సెస్ ఎలా ఉంది, పిల్లల నీట్నెస్ ఎలా ఉంది, పిల్లలు భోజనం చేసినప్పుడు ఆ లంచ్ ప్లేట్ శుభ్రంగా కడుక్కోవడం, చేతులు వాష్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళు గమనించేస్తారు. మన ఇంటి దగ్గర అన్నీ మనం చేయం. వచ్చారా రాగా అదే ఏదంటే నాకు అంతే దొరుకుతాం కదండి. వాళ్ళు వచ్చాక వాష్ చేసుకున్నారా లేదా, తిన్నారా, శుభ్రంగా స్నానం చేశారా, బట్టి మంచిగా వేసుకున్నారా, ఇవన్నీ మనం గమనించాం. ఏంటంటే మన ఇంట్లో
సంవత్సరాలుగా ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాము. మా మిసెస్ కూడా హైమావతి మేడం గారు 3వ తరగతి టీచ్ చేస్తారు. మా మేడం గారు కూడా ఎక్కడ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇద్దరం కూడా ఈ స్కూల్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాము. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. అలాగే మీరు గమనించాల్సింది ముఖ్యంగా మనకి జూలై 10వ తారీఖున మనకి మెగా పేటిఎం 2 జరిగింది. అప్పటికే ఇప్పటికే ఎవరైనా తేడా గమనించారా? మీరు అన్ని క్లాస్ రూమ్స్ కూడా అన్ని దయచేసి అన్ని చూడాల్సిందిగా కోరుతున్నాము. మన దాతల సహకారంతో చూడండి, అందరికీ పిల్లలకి ఉపయోగపడే ప్రతి క్లాస్ కి కూడా చక్కగా పెయింట్లు ఇచ్చాము. మీరు గమనించలేదు ఎంతమంది గమనించారు? ఒకసారి చూడకపోయినా మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి దయచేసి అందరు కూడా చూడండి. ఏదైనా మీరు ఏదైనా సైలెన్స్ ఉన్నా కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మేము గతంలో 10 సంవత్సరాల క్రితం మేమిద్దరం కూడా ఎక్కడికి పోయినా ఇంట్లోనే కాదు బయట కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎక్కువగా జమ్మిపాలెంలో పనిచేసాం. జమ్మిపాలెంలో పనిచేసినప్పుడు మా పిల్లల్ని మా స్కూల్లో చదివించాం. ఎందుకంటే ఉపాధ్యాయుల పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నారేమో. మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా స్కూల్లోనే జమ్మిపాలెంలోనే మా స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళ తర్వాత చక్కగా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. మా అబ్బాయి ఎంటెక్ చదువుకున్నాడు. మా అమ్మాయి బీడీఎస్ డాక్టర్ గా చదువుకుంటుంది. 2 నెలల్లో బీడీఎస్ కూడా అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా మేము ఆచరించే మీకు చెప్తున్నాం కానీ మేము ఆచరించకుండా అయితే మీకేం చెప్పట్లేదు. ఇంకా కూడా మీ పరిసర ప్రాంతాల్లో కానీ మేము ప్రతిసారి కూడా స్కూల్ ఓపెన్ చేసే ముందు ఏప్రిల్లోనే మీ ఇళ్ళకి అందరికి కూడా వచ్చింటాం. మీకు ఎంతమంది మీ ఇళ్ళకి వచ్చారు చెప్పండి. మేము ప్రతి ఒక్కరికి ఇళ్ళకి వచ్చాం. ఇక్కడ ఊళ్ళో కానీ పొలారెడ్డి పాలెం కానీ అంగుటూరులో కూడా మాకు పిల్లవాడు ఉన్నారంటే చాలు ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి కూడా అందరినీ కలుస్తాము. అట్లాగే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మా స్కూల్లో చేర్చి మన పాఠశాల అభివృద్ధికి అట్లాగే అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత క్లాసుకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు మినిమంగా నేర్చుకోవాలో వాటికి సంబంధించి ప్రతి క్లాస్లో కూడా చూశారు కదా మీరు. ఇలాగే డ్రాయింగ్స్ ప్రకాశం జిల్లా, ఆ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇండియాలో ఉంది. ఇండియా వచ్చేసి ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండం వచ్చేసి భూమి మీద ఉంది. ఇదంతా కూడా విశ్వంలో ఉంది అన్నట్టుగా ఇది ఒక సీరియల్ గా ఇలా క్లాసులో సబ్జెక్టుకి సంబంధించి విషయాలు రాయించడం ఇవన్నీ కూడా ఒక 90,000 రూపాయల దాకా ఖర్చు అయింది. మ్యాథ్స్ గారి 90,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు స్పాన్సర్ చేశారు. అంటే నిన్న ఎందుకు చెప్పలేదంటే డయాస్ మీద దారులు వస్తారు, వాళ్ళ సమస్యల్లో మాట్లాడదామని దృష్టి మీద దాన్ని నేను ఉద్ధరించలేదు. దానికి మాట్లాడాడు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. అలాగే టీచర్స్ అందరూ కూడా మా టీచర్స్ అందరూ కూడా చాలా నిబద్ధతతో పాఠశాలకు వచ్చిన తర్వాత ఎవరన్నా మీరు పాఠశాల రన్నింగ్ లో వచ్చి చూడండి. పాస్ వెళ్ళినప్పుడు కాకుండా పాఠశాల రన్నింగ్ లో కనుక వచ్చి చూసినట్లయితే ఎక్కడ బెడ్ ఆఫ్ సైలెన్స్ గా పిల్లలు వర్క్ చేసుకోవడం, టీచర్లు చెప్పడమే కనిపిస్తాను. ఆ వాతావరణంలో తీసుకొచ్చాను. నేను నుంచి వచ్చాను. ఆ గైడ్ నాకు ఎందుకుంటే కాబట్టి సమయపాలన చేస్తున్నాను. అందుకే ఆ గైడ్ టీచర్స్గా దక్కుతుంది 100%. కళ్యాణి మేడం గారు, అరుణశ్రీ మేడం గారు, హైమావతి మేడం గారు, మన సీతామహాలక్ష్మి మేడం గారు, మన వాలంటీ మేడం గారు, వీళ్ళందరూ కూడా పిల్లల పట్ల తపన పడతారు. బాధ్యత లేదు. బాధ్యత అంటే మనకి ఇచ్చిన పని ఏంటి, మన ముందున్న పిల్లలు ఎవరు, వాడు ఎంతవరకు చదువుతున్నారు, మనం ఎంతవరకు వాళ్ళని డెవలప్ చేస్తున్నాము అనేది బాధ్యత. ఏదో టైం ప్రకారం ఇచ్చుకోవడం అనేది బాధ్యత కాదు. మా వాళ్ళందరూ బాధ్యత మెరిగేవాళ్ళే. ఉపాధ్యాయులు నేను గమనించాను. టైం మాకు 4 టైమ్స్ మీకు తెలుసుంటాయి. ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమవుతుంది. 3:30 కల్లా పాఠశాల సమయం పూర్తవుతుంది. కానీ 8:30, 8:40కే వస్తారు. ఒక బాగుంటే ముందుగానే వస్తారు. సాయంత్రం 3:30 ముగుస్తుంటే 4 గంటలు 4:25 వరకు పాఠశాలలోని ఉండి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విద్యాబోధన ఉపాధ్యాయులు చేస్తారు. కాబట్టి దీన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఒక మంచి సహచర ఉపాధ్యాయులు సమక్షంలో నేను శిక్షకుగా పనిచేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మనము
స్పోకెన్ ఇంగ్లీష్ ని చెప్పాలనే ఉద్దేశం మీద డోనర్స్ ని అడుగుదాం అనుకునే సమయంలో సీతామహాలక్ష్మి మేడం వాళ్ళ ప్రజలు పాఠశాలకి ఏదైనా కావాలా అనుకున్నప్పుడు దాన్ని మేము ఉపయోగించుకోవడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంది, చూస్తుంటే కొంచెం ఎక్కువగా ఉందని అనిపిస్తుంది మీకు. ఇదంతా కూడా మనం ఉపయోగపెట్టాం. కొన్ని పేజీలు మాత్రమే సెలెక్ట్ చేస్తాం. పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ అవసరమో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసి చెప్తాము. తర్వాత పై క్లాసులు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ బుక్ని మనం తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ దాన్ని గమనించి సహకరించాలని కోరుతా ఉన్నాం. మన పాఠశాల అభివృద్ధి కాంక్షలు గత 15 సంవత్సరాలుగా పాఠశాలకు అన్ని రకాల సపోర్ట్ గా ఉంటూ అన్ని వనరులను సమకూరుస్తూ ఈ పాఠశాల జిల్లాలోనే పేరు వచ్చింది అంటే గ్రామ పెద్దలు సహకారం, రామారావు గారి యొక్క ఇంట్రెస్ట్. ఇక్కడ నిన్న కూడా డిఓ గారు కలిశారు. సార్ మా స్కూల్కి రండి నేను అడిగాను. మంచి స్కూల్ కిందకే వచ్చేది, మంచి స్కూల్ కిందకి వస్తారు, మీ గ్రామస్తులు బ్రహ్మాండంగా సహకరిస్తారు, అలా కూరపాడు అంటేనే ఒక బ్రాండ్ అన్నాడు. డిఓ గారు ఆ మాట చెప్పడంలో మాకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే రామారావు. అలాంటి పాఠశాలని, పిల్లల యొక్క భవిష్యత్తుని, పాఠశాలను అభివృద్ధి చేయాలనే తపన అనేక విషయాల్లో, లేదా ఎండిఎం విషయంలో కానీ, పిల్లలు రవాణా విషయంలో కానీ, పాఠశాల మౌలిక వసతుల్లో కానీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే మేమంటే 4-5 సంవత్సరాలు ఇక్కడ వచ్చేసి వెళ్తాం. వాళ్ళు సొంత గ్రామం, ఈ గ్రామంలో పిల్లలు బాగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తుని వాళ్ళు స్వీకరించాలనే ఉద్దేశంతో రామారావు గారు కష్టపడతా ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ ఒక 6-7 మంది మాట్లాడారు సార్. ఒక మంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడిన వ్యక్తులందరూ కూడా పీజీ చేసిన వ్యక్తులే, టీచర్లుగా పనిచేసిన వ్యక్తులే. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర గమనించి స్కూల్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు సార్. మీరు విన్నట్టయితే మాకు బాగుండేది, కానీ మీరు అక్కడ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్. మీకు పాఠశాల స్వాగతం పలుకుతా ఉంది. అలాగే వేణు గారు విద్యాభిలాషి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, పూర్వాపరాలు, మంచి చెడులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సబ్జెక్టు అవగాహన ఉన్న వ్యక్తి, మంచి పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిని మేము ఈ గ్రామంలో పాఠశాలకు మాకు ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తూ వేణు గారిని తనదైన ఆసనంలో కూర్చోవచ్చుగా కోరుతా ఉన్నాం. దాదాపు 12-10 అయింది. సహజంగా పిల్లలు భోజనం చేసే టైం ఇది. అందువల్ల మనం పెద్దల యొక్క అంటే కొంచెం కార్యక్రమం ఉంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, తర్వాత పాఠశాలకి డొనేట్ చేసినటువంటి ఈ మధ్య డొనేట్ చేసినటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ వస్తువులు తీసుకోవడం ఉండింది. కొంచెము రోజుల కంటే సమయాతీతం అయింది. పిల్లలు కూడా కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. ఇక వేణు పూర్తి అవగాహన ఉన్నటువంటి పాఠశాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనటువంటి వ్యక్తిగా, ఇప్పుడు అందరూ పాఠశాల గురించి మంచిగా చెప్పారు. లోపాలు లేకుండా ఉండవు. ఎక్కడో అదైతే మాకు తెలియదు. ఖచ్చితంగా వేణు గారు ఆ విషయాలని 1-2 మాకు సూచిస్తారు. ఎందుకంటే గమనిస్తుంటాడే పిల్లలు ఏంటి సార్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుతారు. ఈరోజు ఎక్కువగా పేరెంట్సే మాట్లాడాలి. మీ పిల్లలు చూశారు, మీ పిల్లల యొక్క సామర్థ్యాన్ని టీచర్లు మీ మధ్య మీ పిల్లల యొక్క సామర్థ్యాన్ని ఉంచడం జరిగింది. దాన్ని బట్టి మీ పిల్లలు మీ దగ్గర మీ వాళ్ళ ప్రవర్తన ఎలా చదువుతున్నారు అనేది కూడా టీచర్లు పేరెంట్సే మాట్లాడితే టీచర్లు దాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళు కొన్ని సూచన సలహాలు కూడా ఇదే ఇవ్వాలి. అంటే ఈ విధానం చదువుతున్నారు, లోటుపాట్లు అనేది సహజం. ఆ లోటుపాట్లు ఏమనంటే ఎదుటి కనిపిస్తుంది, చేసే వాళ్ళకి కనిపించదు. అది ఎంతగా తెలిసేది దాన్ని సైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు పక్కింటి అమ్మాయి బాగా చదువుతుంది, అమ్మాయికి 95 మార్కులు వస్తున్నాయి, మా అబ్బాయికి మా అమ్మాయికి 50 మార్కులు వస్తున్నాయి, మా అమ్మాయికి టీచర్ సరిగ్గా చెప్పట్లేదా, వాళ్ళకే బాగా చదువుతున్నట్టుంది అన్నటువంటి చిన్న అపోహ కాడ పేరెంట్స్ లో ఉండేది. టీచరు అందరికీ ఒకటే చదువుతుంది, ఒకే పోటీ మీద చదువుతుంది, ఒకే విధంగా అందరూ బోధిస్తుంది. కానీ పిల్లల యొక్క వారి యొక్క మైండ్ పరిగెత్తి చెందే వరకు ఒక్కొక్కరు త్వరగా గ్రహించగలుగుతారు, ఒక్కొక్క నిదానంగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు 2 మొక్కలు వేస్తాం, 2 మొక్కలు ఒకే విధంగా ఒకేసారి పెరగవు.
ఒకటి బాగా వేపుగా పెరిగింది, ముందు పువ్వులు పూస్తుంది. ఇది అప్పటిదాకా వేయదు. అందు మాత్రం దాని సెలక్షన్ మేము చూడకూడదు. అది వచ్చింది, ఇది దానికన్నా ఎక్కువ వస్తుంది బాగా. అట్లాగే వాడు వెనకబడ్డాడని, మా వాడు చదవడని ఆ అపోహ కాబట్టి పిల్లవాడికి స్కూల్కి రాకుండా వాడు ఇంటి దగ్గర అడ్డం తిరుగుతా, వాటిని బడికి పోవాలని మారాలు చేస్తా ఉంటే మనం భయపడాలి. పిల్లవాడు స్కూల్కి ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు వాడి గురించి ఎలాంటి భయపడే అవసరం లేదు. వాడు చదువుతాడు కంపల్సరీ, వాడు చదువు ఇంట్రెస్ట్ వస్తున్నాడు. ఇప్పుడు ఉపాధ్యాయ టీచర్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా పిల్లలకు బోధించడం జరుగుతుంది. మళ్ళీ సొంత పిల్లలకి దగ్గర తీసుకొని చిన్నగా చెప్పుకుంటా, అర్థం కానీ నిదానం చెప్పుకుంటా బాగా చేస్తున్నారు. ఇప్పుడు పక్క ఊరి నుంచి వస్తున్నారు ఎంతో మంది. వాళ్ళు కూడా భయపడే అవసరం లేదు. మనం ఆలోచించడం వస్తున్నాం, మన పిల్లలు తక్కువ మార్పులు వస్తాయి, అక్కడ ఏం అవసరం లేదు. వాడు కంపల్సరిగా వాడు పికప్ అవుతాడు, వాడు ఎక్కువ మార్పులు వస్తాయి అని జరుగుతుంది. ఈ రోజు ఈ స్కూల్ కి గవర్నర్ గా ఉన్న మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసిన నాని శ్రీనివాసరావు గారు అమెరికాలో ఉన్నాడు. ఆయన పెద్ద పేరైన వాడే కాదు, నార్మల్ క్యాండిడేట్. మన సుధాకర్ గారు తెలుసు, మన క్లాస్ పెట్టే సుధాకర్ గారు వాళ్ళకన్నా ఎక్కువ, అతనికన్నా ఎక్కువ చదువు. అయినా కానీ అతను క్రమేణా చదువుతూ ఈ రోజు అమెరికాకు పోయాడంటే ఆ రోజు ఇంటెలిజెంట్ కాదు, స్కూల్ ఫస్ట్ క్యాండిడేట్ కాదు, అతను నార్మల్ క్యాండిడేట్. యావరేజ్ పాస్ అయ్యాడు 10th క్లాస్. అట్లా క్రమేణా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మన స్కూల్ కి సాయం చేస్తాడు, ఈ స్కూల్ కి ఆ స్కూల్ కి. అంత మాత్రాన మన పిల్లలు కొంచెం తక్కువ వస్తున్నాయి, వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తున్నాయి అపోహ వద్దు. టీచర్లు మంచిగా బోధించే టీచర్స్ ఉన్నారు. మనకి మోరల్ సపోర్ట్ గా మన ఆనందరామారావు గారు, నాని శ్రీనివాసరావు గారి ద్వారా కానీ ఆయన ద్వారా కానీ స్కూల్కి ఏం కావాలని ఏర్పాటు చేయడానికి మన డోనర్స్ ఉన్నారు. మిడ్ డే మీల్స్ కానీ, మంచినీళ్ళు కానీ, మంచినీళ్ళు డైలీ ఒక మనిషి ఈ స్కూల్ ఆ స్కూల్కి రోజుకి 30 బఫర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామారావు ఒక మనిషిని పెట్టి వారానికి 1000 రూపాయలు కార్డు అయిపోవాలి. అంటే నెలకి ఎన్ని కార్డులు చూడాలి అక్కడ. ఆ విధంగా 15 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు స్కూల్కి ఏర్పాటు చేయడం జరుగుతాం. శ్రీనివాసరావు గారు మిడ్ డే మీల్స్ నాని శ్రీనివాసరావు గారు ఇంకేమన్నా చిన్న ఏమైనా కావాలంటే అవసరాలకి మొత్తం అన్ని సక్రమంగా సార్ ఒక మాట చెప్పాలి ఏర్పాటు చేయడం జరుగుతాం. అటు మోరల్ సపోర్ట్ ఉంది డోనర్స్ ద్వారా, ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఉంది. మీకు ఏ భయపడిన అవసరం లేదు. మీ పిల్లలు వెనకబడిన అంత బాధపడిన అవసరం లేదు. అందరూ డెవలప్ అవుతారు, అందరూ మంచిగా చదువుతారు. సక్రమంగా స్కూల్కి పంపండి. మీకు ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు వచ్చి సార్లతో మాట్లాడండి. ఎవరైనా ఏ టీచర్ అయినా కానీ సబ్జెక్ట్ ఏ క్లాస్ టీచర్ అయినా నిదానంగా సమాధానం. ఎవరు విసుకునే వాళ్ళకి టీచర్ కానీ లేరు ఇక్కడ. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి. ఇంకెవరైనా పిల్లలు ఉన్నా కానీ స్కూల్ చెప్పి స్కూల్కి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. వెనుకబడినటువంటి పిల్లలు సహజంగా ఒక క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారు అంటే అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక 2 మంది బాగా చదువుతారు, మేము చెప్పిన దానికి నీట్గా నేర్చుకుంటారు. కొంతమంది యావరేజ్లో ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. ఆ యావరేజ్ డల్లర్స్ కోసం తెలుగులో చక్కగా చదవాలి, రాయాలి అనేటువంటి ఆలోచనతో మార్కాపురంలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసి 3, 4, 5 తరగతి పిల్లలు, వెనుకబాటు ఉన్న పిల్లలకి మినిమం ఇవి నేర్చుకోవాలి అనేటువంటి ఒక బుక్ తయారు చేశారు. అవి మేము వాళ్ళ చేత తెప్పించాం. ఆ బుక్స్ కూడా వెనుకబడినటువంటి మినిమం లెవెల్స్ లేనటువంటి విద్యార్థులకి ఇచ్చి ఒక గంట సేపు, నాకు 1 గంట కానీ 1 గంట కానీ వాటి మీద డ్రిల్లింగ్స్ ఇస్తాము. అలాగే గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో వెనుకబడినటువంటి వ్యక్తులకి ఒక 100 days ప్రోగ్రామ్ ఇచ్చింది. పిల్లల ప్రోగ్రామ్ గ్యారంటీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇచ్చింది. దానికి కూడా వాళ్ళకి కొంత మెటీరియల్ వాళ్ళు సప్లై చేశారు. దానికి కూడా ఒక 100 days టైం టేబుల్ ఇచ్చింది. ఆ టైం టేబుల్లో రోజు 1 గంట ఎంత కేటాయిస్తారు టైంలో. ఎవరైతే చదవడం రాయడం వెనుకబడతారు, ఎవరైతే చదువు పక్కన కుడికలు, తీసివేతలు, గుణకారాలు, బాధాలు, చిన్న సమస్యలు చేయలేకపోతా ఉన్నారు, వాళ్ళకి అదనపు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 100 days ప్రోగ్రామ్ పెట్టింది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన డేట్ వెంటనే అది స్టార్ట్ చేయాలని చెప్పేసి చేశారు. ఇంకొక కార్యక్రమం జరుగుతూ ఉంది.
అది మీకు తెలియజేయాలి. ఏ కార్యక్రమం అంటే గవర్నమెంట్ ఒక యాప్ వచ్చింది. ఒక డైరెక్ట్ స్కూల్ విద్యార్థులు కానీ ఆఫీసర్స్ కానీ స్కూల్స్ పంపిస్తుంది. పంపించి ఒక పిల్లవాడు పిలుస్తారు. ఆ క్లాస్లో ఆ యాప్లో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రకమైనటువంటి అభ్యసన పత్రం వస్తారు. వెంటనే వాడు దాన్ని క్లిక్ చేసి అప్పటికప్పుడు చదువుకుంటారు. చదివేదంతా రికార్డ్ అయిన వెంటనే డాష్ బోర్డ్కి వెళ్ళిపోయింది. సేమ్ బోర్డు చూడొచ్చు. ఆ కార్యక్రమం ప్రతి తల్లి స్కూల్లో జరుగుతుంది. మన స్కూల్లో కూడా సజావుగా జరుగుతుంది. అది ఒక నిమిషం లేట్ అయినా కూడా పిల్లోడు ఎందుకు ఒక పదాన్ని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడు పిల్లోడు ఎందుకు లేట్గా చదువుతున్నాడు అనే క్వశ్చన్ మార్క్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. దాన్ని కూడా పిల్లలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కూడా దాన్ని గమనించి బాగానే ఉన్నారు సార్ పిల్లలు. ఇంకో విషయం చెప్పాలి. మొన్న ఈ మధ్య మనం మీటింగ్ జరుపుకున్నాం. అనుకోకుండా లాస్ట్ మంత్లో సోషల్ ఆడిట్ జరిగింది. సోషల్ ఆడిట్లో పాఠశాలలో ఉండే వసతులు అన్నింటినీ పరిశీలించారు. మీరు చాలా మంది వచ్చారు అదే మీటింగ్. పిల్లల్ని గమనించారు. ఉపాధ్యాయులు పిల్లలు మధ్య అవగాహన ఎలా ఉంది, పిల్లలు ఏమైనా ఇబ్బంది ఉపాధ్యాయుల ద్వారా కలుగుతుందా లేదా, ఇంకా గవర్నమెంట్ సంబంధించి ఏమేమి అందుతున్నాయి అవన్నీ పిల్లలకు అందినాయా లేదా, ఇవన్నీ కూడా గమనించి వాళ్ళకు బెస్ట్ రిపోర్ట్ ఇచ్చిపోయారు. మేము చూసిన స్కూళ్ళలో ఆర్పూర్పాటి స్కూల్ నెంబర్ 1 స్కూల్గా ఉందని చెప్పేసి ఇచ్చేదారు. పేపర్ కూడా పంపిస్తా ఉన్నారు. ఆ రోజు రామారావు గారు వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి పేరెంట్ని కూడా కలిసారు. పేరెంట్ని కలిసి స్కూల్ గురించి అడిగారు. విద్యార్థుల్ని టీచర్స్ని పక్కన పెట్టేసి విద్యార్థుల్లోకి తలుపు వేసుకొని టీచర్స్ మిమ్మల్ని ఏమైనా పడుతున్నారా, ఇబ్బంది పెడుతున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, ఇట్లాంటి విషయాలు కూడా వాళ్ళు అడిగారు. పాఠశాలని వాళ్ళంతా చాలా పాజిటివ్గా రాశారు. మంచి స్కూల్కి వచ్చాం సార్ అని వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇలా మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా మన పెద్దల చేత ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇచ్చిన 3rd క్లాస్ పిల్లలు అటెండెన్స్ బి సహస్య సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ సహస్య, వై కీర్తి సెకండ్, సిహెచ్ నేహా థర్డ్, సెకండ్ క్లాస్ పి నితీష, యు రోహిణి, థర్డ్ క్లాస్ పి అయాన్ షాలి, సెకండ్ క్లాస్ సూర్య మదన్, సిహెచ్ కౌశిక్, నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ సాక్షి నివేద్కర్, సెకండ్ ప్రైజ్ ధన్షి, థర్డ్ ప్రైజ్ అశ్విన్ కుమార్. రావాలి ఇక్కడ ప్రైజ్. నెక్స్ట్ 5th క్లాస్ డి హవియా, కే కృప. ఈరోజు నా కృపకి అందరికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. చాలు అటెండెన్స్ ఇచ్చింది. ఫస్ట్ క్లాస్ మళ్ళీ మన ఎస్ఏ1 పరీక్ష జరిగింది కదా, జరిగిన వాటిలో ఫస్ట్ ప్రైజ్ హైయెస్ట్ టోటల్ వచ్చింది 1వ తరగతి కే పూజశ్రీ లేదు, ఆమ్రపాలి కే ఆమ్రపాలి కదా. నెక్స్ట్ వై కీర్తి, 1వ తరగతి అందరూ కూడా వై కీర్తి. వచ్చిన తర్వాత అందరూ మీ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయి కన్సర్న్ తీసుకొని రెడీగా ఉండండి. సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నిర్మల్ కుమార్ వచ్చారా, జ్వాలా అమృత కే అఖిల. నేరుగా ఫస్ట్ క్లాస్ మేడం ఫస్ట్ క్లాస్ అందరినీ రూమ్ లోకి పంపించాను. రూమ్ లోకి వెళ్ళి మీ కన్సర్న్ తీసుకోండి. సెకండ్ క్లాస్ కూడా వెళ్ళిపోవచ్చు. 2 నెలల కిందట ప్రింటర్ ప్రింటర్ కూడా 12,500 ఆ ప్రింటర్కి పాఠశాల తరఫున సీతామనుషి మేడం గారికి థ్యాంక్ యూ మేడం.
ఒకటి రెండురా నువ్వు నాకు ఫ్రెండురా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవచ్చురా చదువుకుంటూ ఒక్కో మెట్టు పైకి చేరవచ్చురా చందమామనైన మీరు అందుకోవచ్చురా పువ్వులాగా నవ్వుతాం మేం చెట్టులాగా ఎదుగుతాం ఉడతలాగా కదులుతాం మేం పిట్టలాగా ఎగురుతాం మబ్బులాగా తిరుగుతాం మేం చినుకులాగా జారుతాం వాగులాగా పారుతాం మేం చేపలాగా తుళ్ళుతాం రారా పోదాం స్కూలు పిలుస్తున్నది ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది రారా పోదాం స్కూలు పిలుస్తున్నది ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది మన దోస్తు రమ్మంటున్నది దోస్తు రమ్మంటున్నది మన దోస్తు రమ్మంటున్నది కొడుక నా కోరికొకటి తీర్చాలిరా చదువుతోని సమాజాన్ని మార్చాలిరా కొడుక నా కోరికొకటి తీర్చాలిరా చదువుతోని సమాజాన్ని మార్చాలిరా జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా అక్షరమై ఈ జగతిన జాతిని నడిపించురా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా పడినే నీ అమ్మ ఒడిగా తలవాలిరా పడిలేసే కెరటమై లేవాలిరా భ్రమలొదిలి బాధ్యతగా ఎదగాలిరా భవితరాల తలరాతను మార్చాలిరా నీ గెలుపే నలు దిక్కుల దిక్కని చాటాలిరా నీ గెలుపే నలు దిక్కుల దిక్కని చాటాలిరా అనంత శిఖరాలకి దిగి ఆవనియంచు తాకిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా గెలుపోటములే జీవన గమనాలురా నీ గెలుపే లక్ష్యంగా సాగాలిరా స్వార్థ బుద్ధినిప్పుడు విడనాడాలిరా సాటి మనిషి మనసునిప్పుడు గెలవాలిరా నలుగురి నోళ్లలో నా నాలుకలాగుండరా నలుగురి నోళ్లలో నా నాలుకలాగుండరా పలువురిలో నీ పేరును పదిలపరుచుకోవరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా చెడు తిరుగుళ్ళ సోబతి విడవాలిరా పొడిసేటి పొత్తు
kindness. Everybody knows what it means to be a friend. Everybody knows where we belong. Here at school, singing this song. So come on, everybody, sing along. I will not hurt anyone on the inside. I will not hurt anyone on the outside. I will respect you and me. It's our responsibility. 'Cause we're a part of this community. Everybody knows why we are making healthy choices. Everybody knows what it means to say I care. Everybody knows where we belong. Here at school, singing this song. So come on, everybody, sing along. I will not hurt anyone on the inside. I will not hurt anyone on the outside. I will respect you and me. It's our responsibility. 'Cause we're a part of this community. 'Cause we're a part of this community.